హలో 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 వచ్చేసామండి మేము మీ నలభీమపాకం త్వరగా వచ్చేసాం. మళ్ళీ ఈరోజు స్పెషల్ ఏంటంటే మమ్మీ చెప్తుంది. మమ్మీ ఈరోజు స్పెషల్ బోడా కాకరకాయ అంటే బోడగుండి కాదు, బోడా కాకరకాయ. ఎస్, ఇదిగోండి ఇదే బోడా కాకరకాయ. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అట. నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టినట్టుంది. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో గింజలు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా వండుకోవచ్చు. అయితే ఉల్లిగడ్డ ఫస్ట్ వేయద్దు, ఇది వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటాయి టేస్ట్. వాటితో పాటు వేగుతాయి. ఎస్, అమేజింగ్, జింగ్ జింగ్. ఉల్లిగడ్డ వేసే చూపిస్తారు. ఓకే, కొంతమంది అట్లా కూడా ఉంచుకొని అనుకుంటారు, కాయలు కూడా వండుతారు. కానీ మనము అట్లా నచ్చదు మనకి. ఇంట్లో నా ఫేవరెట్ కర్రీ ఇది. అసలే ఇంట్లో అందరికి ఫేవరెట్ అయింది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, నిజంగా చెప్తాను. చికెన్ మటన్ కూడా పనికిరాదు. అంత రేట్ ఉంటుంది చికెన్ మటన్ అంత రేట్ ఉంటుంది దీనికి. వేసుకున్నాం, తీసుకొని చూసేసుకుందాం. ఒకసారి తీసుకొని చూసుకోవాలి ఎంతవరకు ఫ్రై అయినాయో లేదో అనేది చూసుకోవాలి. ఇదిగో చూడండి చూడండి చూడండి, బాగా చూడండి. చూసారా ఎట్లా ఫ్రై అయినాయో? కింది మీద మీది కింది వేయాలి. ఇప్పుడు వేస్తే ఫ్రై అవుతాయి. మళ్ళీ ఉల్లిగడ్డలు మంచిగా ఎగుతాయి. కలుపుకోవాలి మంచిగా. ఇక నుంచి లేట్ పెట్టాము, రెగ్యులర్గా పెడతాము, ఏమనుకోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ బాగాలేక పెట్టలేదు, పిల్లలు ఉండలేరు ఇంట్లో, అట్లా పెట్టలేదు. మళ్ళీ సబ్స్క్రైబ్స్ అయితే పెంచండి, అలానే లైక్స్, షేర్స్, కామెంట్స్ అన్నీ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంచిగా వేదుకోవాలి, సర్ప్రైజ్ చేయండి. మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. వీటితో పాటు ఉల్లిగడ్డ ఇవన్నీ వేగుతాయి. మమ్మీ నీ ఫేవరెట్ సింగర్ చెప్పు. ఎవరు? నా ఫేవరెట్ సింగర్ లేడీస్లలోనా కాదు, బాయ్స్లలోనా? ఎస్, ఇంకెవరున్నారు? ఎస్పీబీ ఉన్నా, అదే జేస్దాస్. మరి లేడీస్లో జనకమ్మ. మమ్మీ 90s కాబట్టి అట్లనే చెప్తుంది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి దేవిశ్రీ ప్రసాద్, రమ్య బెహార్. దేవిశ్రీ ప్రసాద్ అంటే నచ్చడు. అయ్యో, నాకు నచ్చడు. ఇట్స్ మై ఫేవరెట్. నాకు నచ్చడు. అట్లనే ఏదైనా చిట్కాలు చెప్పచ్చు కదా మమ్మీ, మంచి మంచి చిట్కాలు. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసినామంటే తొందరగా ఉడుకుతాయి. ఓకే, చిన్న చిట్కా. టమాటాలు వేసినాక నాట కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి అట. అది కలపదట, మూత పెట్టేసేయాలట. స్లిమ్ లో పెట్టాలి. ఒక 2-3 నిమిషాలకు తీసి చూసినామంటే మస్తు మెత్తగా నేను చూపిస్తాను కదా. పెట్టి కొంచెం పట్టడానికి కొంచెం అట్లా వేసిన మనది ఆల్మోస్ట్ అయిపోయింది. పెద్దోడు వచ్చిన వాళ్ళు తెప్పించుకోవాలి. చిన్నోడే ఇది ఇలాంటివి చేయడు. చిన్నోడు పెద్దోడే బయట పనులు, చిన్నోడు ఇంట్లో కొనడు. ఇగో అటు ఇటు అని నూనె అంతా అట ఒక కడికి రావాలట. వేసుకోవాలి టమాటాలు, అందులో వేగుతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తుంది చూడు మమ్మీ, కలపకుండా. సాల్ట్, పసుపు, కారం, మసాలాలు
చూసిర్రా అవి మమ్మీ ఇవి ఎంత మమ్మీ కిలోనా? కిలో కిలో బోడకాకరకాయ ఓ పావు కిలో. తినడుకు ఆ కూర అసలు మాకు ఇప్పుడు ఒక్క పూటకే అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వండాలి. ఇది అయిపోయిందంట మళ్ళీ అండుడే. కాకరకాయ ఇట్లా వంట అది కూడా మొత్తం చూడండి. అది ఇది అని ఏమి లేదు, అన్నీ వస్తాయి చూడండి. అన్నీ పెడతాం. కొంచెం ధనియాల పొడి, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కొంచెం అట్లా. అవన్నీ ఇంట్లో తయారు చేసిన మసాలాలే, బయట నుంచి అయితే ఏమీ తెచ్చుకోదు మమ్మీ. ఓన్లీ ఒక కారము పట్టించుకుంటుంది అంతే. మళ్ళీ కారం కూడా మామూలుగా కారం ఉండేది, బాగా కారం ఉంటుంది. మళ్ళీ మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం. మా అమ్మమ్మ నేర్పింది బాగా. చిన్నగా పెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఇక ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాం. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాం. ఒక్కసారి తీసుకొని చూడాలి. వేసినామంటే ఇట్లా ఉంటుంది. వా 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 మొత్తం ఉడికింది చూసారా, గ్రైండర్ పెట్టినట్టు అయింది మొత్తం. ఇట్లా అయితే వేసి ఒక 5 నిమిషాలు చాలు. చిన్నగా పెట్టాలి, పెద్దగా పెడితే మళ్ళీ అంతా అంటుకుంటుంది. అంటుకోకుండా చిన్నగా పెట్టుకోవాలట. ఇక మొత్తం కలిపేసుకోవాలి. ఇక ఎంత బాగుంటుంది తెలుసా, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నా ఫేవరెట్ అది. ఇది ఉన్న కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను కాకరకాయ, ఆలు ఇలాంటి వాటికి ఎగ్, చికెన్లో ఆయిల్ పోయకుండా కూడా వండుకోవచ్చు. ఒకసారి అట్లా కూడా చూపిద్దాం. మమ్మీని ఎవరి దాకా నవ్విపించిన. ది లెజెండ్ ట్రైలర్ చూసి బాగా నవ్వింది మమ్మీ ఎవరి దాకా. నేను అనేసిన, నేను ఇక్కడ అంటే కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు వండుతావా అని తీసేసేయండి దెబ్బకి. ది లెజెండ్ చాలా బాగుంటుంది సినిమా, చూడండి. ప్రమోషన్ చేస్తాను. ఎస్, ప్రమోషన్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. హీరోకి నేను పెద్ద ఫ్యాన్ అసలు. దూరంగా అది ఏంది, మన బాలీవుడ్ హీరోయిన్ ఉంటుంది చూసారా, ఊర్వశి తోని చేసిండు సాంగ్. ఆ సాంగ్ అయితే నాకు పిచ్చి ఇష్టం. అందులో డ్యాన్స్ నిజంగా మామూలుగా చెప్తలేను, నిజంగా చెప్తానా. అంత డ్యాన్స్ కృష్ణ, రజనీకాంత్ కూడా సాధ్యం కాదు. అంత పెద్ద అబ్బో, వాళ్ళతో కూడా కాదు. రజనీకాంత్ సార్తో కాదు, కృష్ణ సార్తో కాదు, ఈ సార్తో అవుతుంది. ఎస్, ఉల్లిగడ్డలు కనిపించట్లేదు. చూసారా చూసారా చూసారా, మంచిగా వేడి అన్నంలా కాదు కానీ, లేదు 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 నేను చెప్పేది ఏనండి, వేడి అన్నంలా కాదు కానీ మంచిగా చల్లన్నంలో వేసుకోండి, నైట్ అన్నంలా వేసుకొని తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. వేడన్నంలో ఏందనేది టేస్ట్ అనేది తెలియదు, ఎక్కువ టేస్ట్ అంటే తెలియదు. మీరు నార్మల్గా చల్లన్నంలో వేసుకొని తినండి, టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. కొత్తిమీర కొంచెము వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని దింపేస్తే వేడి వేడి అన్నం నేను తినేస్తా. ఎస్, నేను కూడా తినేస్తా. మరి ఈ అబ్బిని కూడా చూపిస్తాను ఒకరోజు, చూపిద్దాం. బంగారు తండ్రులు చక్కని తండ్రులను కూడా చూపిస్తాం.
వాడు ఆల్రెడీ బెడ్ ఎక్కువ ఆడుకున్నాడు మరి యోగాడు. మేము లేము కదా, దిగచ్చు. మేము ఉన్నాం. లేదు ఉన్నాడు ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. నేను ఉండాలి వాడికి, మమ్మీ ఎప్పటికి ఉండాలి పక్క వాడికి పక్కన ఉంటేనే వాడికి ఓకే, లేకపోతే ఇంకా ఉన్నాడు. అల్లరే. ఉన్నాడు. నేను ఉండాలి వాడికి ఎప్పటికి. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంచుకొని పని చేద్దాం కానీ. ఓకే ఇక ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అట్లనే లైక్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీ ప్లీజ్. అట్లనే కొంచెం సబ్స్క్రైబులు పెంచండి. సారీ లేట్ అయినందుకు ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఇగో లాస్ట్కి ఇలా అయ్యింది. కర్రీ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కొంచెం టేస్ట్ చూడమనంది మమ్మీ. నాకే నోట్లో ఊరి లాగట్లేదు, అందుకే నేనే వేయించుకున్నా. అందుకే మమ్మీ పేరు చెప్పిన. నాకు ఒత్తిగా కలుపుకొని తినడం అంటేనే ఇష్టం. మంచిగా కలుపుకోవాలి. ఈ బయట ఫస్ట్ మీతోనే నేను పెట్టుకుంటున్నాను. వావ్, సూపర్ 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 టేస్ట్ మమ్మీ. వావ్, మీరు కూడా మంచిగా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను కానిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.